నల్గొండ జిల్లా ఎలకతుర్తి మండల యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కూతురు రితికారావు యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్, హన్మకొండ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రేపల్లె రంగనాథ్, ఎలకతుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హింగే శ్రీకాంత్, పొన్నం అనూఫ్ ఆధ్వర్యంలో ఎలకతుర్తి సత్యసాయి గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు కూతురు రితికారావు మాట్లాడుతూ, మా తండ్రి వెలిచాల రాజేందర్ రావు మాట తప్పే వ్యక్తి కాదని, పొన్నం అనూప్ మాట్లాడుతూ యూత్ ఐక్యతగా ఉండి మండలంలో మంచి మెజార్టీతో రాజేంద్రరావును చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హింగే శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ మండా సుమన్, కరీంనగర్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు మల్యాల సుజిత్ కుమార్, పిల్లి రోహిత్, శ్రీకాంత్, జగన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క 7 నియోజకవర్గాలు ఈరోజు ఉస్నాబాద్ దిక్కే చూస్తున్నాయి. ఎందుకంటే ఉస్నాబాద్ కంటే పొన్నమన్ ఉన్నాడు అంటే అది లక్ష మెజార్టీ లక్ష్యంతో మనందరం పనిచేస్తామని ఒక ఉద్దేశంతో అందరూ. ఇక్కడ మనకు బీజేపీ అభ్యర్థి తొండి సంజీవ్ గారు, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఉన్నారు. వినోద్ కుమార్ ఎప్పుడు కూడా వరంగల్ పార్లమెంట్కే ఇన్ఛార్జ్ ఉంటాడు, వరంగల్ జిల్లాకే ఇన్ఛార్జ్ ఉంటాడు తప్ప కానీ ఇక్కడ ఎప్పుడు కూడా పార్లమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ఉండలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒకటే చేసేది దేశం కోసం. ఎలకతుర్తి మండలి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన యువజన కాంగ్రెస్ ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యువ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రియులైనటువంటి అన్నగారు పొన్నం అనుపన్న గారు, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వెలిశాల రాజేందర్ అన్న చిన్న కుమార్తె అయినటువంటి రితికారావు గారికి, అదేవిధంగా శంతనన్న గారికి వేదిక సోదరులరా, తొండి సంజయ్ తొండి ఎవరు పెడతారన్నా? తొండి ఎవరు పెడతారు? ఆట లేకపోతే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎట్లా తెలవాలి? రాజ్యాంగాన్ని కాపాడుకుందామా? భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా? మన రిజర్వేషన్ల హక్కును గట్టిగా కాపాడుకుందామా? లేదా గట్టిగా మనం గట్టిగా చెప్పకపోతే బయట కూడా ఎట్లా చెప్పాలి? కాంగ్రెస్ చేతులు మొత్తం పైకి వాళ్ళ మొండిచేరు కామన్నాయి, పూర్తి మొత్తం పిడికిలి. మన యూత్ కాంగ్రెస్ అంటేనే ఉద్యమం, పోరాటం, పిడికిలి గట్టిగా బిగించి యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం, జై పొన్నం, జై పొన్నం, జై పొన్నం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వెలిశాల రాజేందర్ అన్న నాయకత్వం, వెలిశాల రాజేందర్ అన్న నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్. పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు గారి కుమార్తె నిశిగా. most important people, Suman and Srikanth. Suman and Srikanth ఇద్దరే నాకు చాలా సపోర్టివ్గా నిల్చొని ప్రతి విలేజ్ చూపించారు, ఇంక్లూడింగ్ భీమరాజ్ ఇన్ కేశాపూర్. ఎవ్రీవన్ ఇక్కడ ఉన్న యూత్ అందరు ఇక్కడ ఆల్మోస్ట్ నాకు అందరు డైరెక్ట్ ప్రతి విలేజ్లో అందరు అటాచ్మెంట్ ఉంది నాకు యాక్చువల్గా. ఒకటి నెంబర్ 1, ఇప్పుడు మనం మెయిన్ టార్గెట్ మనం ఎలకతుర్తి మండల్లో హైయెస్ట్ లీడ్ ఇస్తానని నేను ప్రామిస్ చేసిన. లాస్ట్ టైం మనం ముస్తాబాద్లో సెకండ్ లీడ్ ఉన్నాం, ఫస్ట్ చిగురుమావిడి ఉంది. సో ఈసారి మన టార్గెట్ ఫస్ట్ 100% మనం రీచ్ అవుతున్నామా లేదా మీ చేతులు ఉంది, మీరు చెప్పగలుగుతారు. లాస్ట్ టైం మనకు 3400 అప్రాక్సిమేట్లీ మనకు మెజారిటీ వచ్చింది. లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ టీఆర్ఎస్ ఉంది. రాజ్యాంగాన్ని గెలిపిద్దాం, రాజ్యాంగాన్ని గెలిపిద్దాం.
శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్న వారు యోజిత్ కొండేటి, రాగి శ్రీనివాస్ యాదవ్, ఉస్నాబాద్.